పాన్ డీటెయిల్స్ యాడ్ చేయమన్నారు సార్ వెండర్కి. అవి చేయాలి, మీరు చేయాలి. అదే చేశాను సార్. పోస్ట్ చేశాను సార్. చేస్తారా? వెరీ గుడ్. నెక్స్ట్ చూడండి, రిమైనింగ్ మిగతా వాళ్ళు కూడా చేయండి. అది పాన్ డీటెయిల్స్ ఎవరైతే యాడ్ చేయలేదో వాళ్ళందరూ చేయండి. ఓకే. నెక్స్ట్ ఎక్కడి వరకు వెళ్ళాం మనం? ఇక్కడ ఏముంది సిలబస్ కాపీలో? ఏ టాపిక్ లాస్ట్ క్లాస్ అది? విత్ హోల్డింగ్ ట్యాక్సా? హోల్డింగ్ డేస్ సార్. సార్ విత్డ్రాయింగ్ ట్యాక్స్ టీడీఎస్ దాని మీద చెప్పారు సార్ మీరు. ఓకే, దానిపైన ఈరోజు దాని నుంచి చెప్దామా? ఓకే సార్. సార్ ఇన్పుట్ జిఎస్టీ అవుట్పుట్ జిఎస్టీ దానికి ఈక్వల్గా ఉంటుంది చెప్తా ఉన్నాను సార్. ఇన్పుట్ జిఎస్టీ అవుట్పుట్ జిఎస్టీ రేపు స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే అది లెంతీగా ఉంటుంది. నేను యాక్చువల్గా మొబైల్ ఇంటర్నెట్ నుండి కనెక్ట్ అయ్యాను, అవుట్ ఆఫ్ స్టేషన్ ఓకే సార్. ఉన్నాను చెప్పాను కదా. సరే సార్. ఓకే సార్. నెక్స్ట్ క్లాస్ నేను అది చెప్తాను మీకు. ఇన్పుట్ జిఎస్టీ అవుట్పుట్ జిఎస్టీ టోటల్గా 2 hours పడుతుంది అది చెప్పాలంటే. ఒక ఓకేనా? హాఫ్ అన్ అవర్ ముందు స్టార్ట్ అవుతుంది సార్. ముందు స్టార్ట్ అవుతుంది సార్ ఒక హాఫ్ అన్ అవర్. టుమారోనా? అది ఎప్పుడైనా అదే రేపు చెప్తా అంటే అలాగే, ఓకే. 6:30 స్టార్ట్ చేయాలి. సరే, రేపు టుమారో 6:30కి అటెండ్ అవ్వండి. ఓకే. ఓకే సార్. టుమారో 6:30కి అటెండ్ అవ్వండి, పూర్తిగా చెప్తున్నారు కదా. డన్నింగ్ సార్ ఈరోజు డన్నింగ్. డన్నింగ్ 1 minute, మీకు షీట్ ఫార్వర్డ్ చేస్తాను. ఇక్కడ సో డన్నింగ్ కదా, 1 minute. మీకు డన్నింగ్ ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, అది ఓపెన్ చేయండి. షీట్ యాడ్ అవుతుందా? 1 minute. ఒకటి కూడా లాస్ట్ క్లాస్ విత్డ్రాయింగ్ ట్యాక్స్ వర్డ్ ఫార్మాట్ వాట్సాప్లో షేర్ చేయగలరా సార్? చూడండి, ఒక ఇమేజ్ మీకు ఫార్వర్డ్ చేశాను. వర్డ్ ఫార్మాట్ ఫార్వర్డ్ చేశాను, చూడండి. ఓకే. సో డన్నింగ్ అంటే ఏంటి? డన్నింగ్ అంటే రిమైండర్ నోటీసెస్ అని అర్థం. డన్నింగ్ ఈజ్ రిమైండర్ నోటీసెస్ టు ది అవుట్ స్టాండింగ్ ఇన్వాయిస్ అమౌంట్, కస్టమర్స్ అవుట్ స్టాండింగ్ ఇన్వాయిసెస్ అమౌంట్. కొంతమంది కొంతమంది కస్టమర్స్ ఏం చేస్తారంటే పేమెంట్ చేయరు ప్రాపర్గా కంపెనీస్ కి. డన్నింగ్ ఈజ్ రిమైండర్ నోటీస్ టు ది అవుట్ స్టాండింగ్ కస్టమర్ ఇన్వాయిస్ అమౌంట్. When the customer miss the payment for outstanding invoices within specific payment due date, then dunning letter will be generated with SAP program. సో ఎవరైతే కస్టమర్స్ ప్రాపర్గా ఆన్ టైంకి పేమెంట్స్ చేయరో అటువంటి వాళ్ళకి బేస్డ్ ఆన్ ది ఎస్ఏపి ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని డన్నింగ్ లెటర్ అనేది జనరేట్ అవుతుంది. వెన్ ది కస్టమర్ మిస్ ది పేమెంట్ ఫర్ స్పెసిఫిక్ పేమెంట్ డ్యూ డేట్ విత్ ఇన్ ది స్పెసిఫిక్ పేమెంట్ డ్యూ డేట్, the dunning letter will be generated with SAP program. Here we will assign the dunning procedure to the customers. ఇక్కడ ఏం చేస్తాము? డన్నింగ్ ప్రొసీజర్ అనేది కస్టమర్స్ కి అసైన్ చేస్తాం. డన్నింగ్ ప్రొసీజర్ అనేది కస్టమర్స్ కి అసైన్ చేస్తాము.
ఏపీపీ ద్వారా వెండర్ పేమెంట్ జరగాలంటే ఏం చేస్తాము? వెండర్స్ కి పేమెంట్ టర్మ్ అసైన్ చేస్తాం. ఏపీపీ ద్వారా కస్టమర్ వెండర్ కి పేమెంట్ జరగాలంటే ఏం చేస్తాము? పేమెంట్ టర్మ్ ని కస్టమర్ కి అసైన్ వెండర్ కి అసైన్ చేస్తాం. సేమ్ టు సేమ్ డన్నింగ్ ద్వారా కస్టమర్ కి రిమైండర్ నోటీసెస్ ఫార్వర్డ్ చేయాలంటే డన్నింగ్ ప్రొసీజర్ అనేది కస్టమర్ మాస్టర్ డేటాకి అసైన్ చేయాలి. Here we will assign the dunning procedure to customer master data. Based on the payment terms, dunning notice will be generated. Payment terms గురించి మనం డిస్కస్ చేసాం. పేమెంట్ టర్మ్ అంటే ఏంటి? పేమెంట్ టర్మ్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. పేమెంట్ టర్మ్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. సో పేమెంట్ టర్మ్ ని బేస్ గా చేసుకుని డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవుతుంది. పేమెంట్ టర్మ్ ని బేస్ గా చేసుకుని డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. డన్నింగ్ ప్రొసీజర్ వి నీడ్ టు కాన్ఫిగర్ 5 ఆబ్జెక్టివ్స్. డన్నింగ్ ప్రొసీజర్ వి నీడ్ టు కాన్ఫిగర్ 5 ఆబ్జెక్టివ్స్. టోటల్ గా 5 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి డన్నింగ్ లో. ఏపీపీలో ఎన్ని ఉన్నాయి? ఏపీపీలో ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్స్ ఉంటుంది. అలాగే డన్నింగ్ లో కూడా ఒక 5 ఆబ్జెక్టివ్స్ అని కాన్ఫిగరేషన్ చేయాలి. డౌన్కి వెళ్ళండి. ఈ 5 ఆబ్జెక్టివ్స్ అనేవి మనం చేయాలన్నమాట. ఏపీపీలో మనం ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ చేస్తాం. సేమ్ టు సేమ్ అలాగే డన్నింగ్ లో కూడా ఈ 5 ఆబ్జెక్టివ్స్ అనేవి కాన్ఫిగరేషన్ చేయాలి. ఇంటర్వ్యూలు అడుగుతారు, వాట్ ఆర్ ది డన్నింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అంటే చెప్పాలి. ఇన్ ది డన్నింగ్ ప్రొసీజర్ వీ నీడ్ టు కాన్ఫిగర్ 5 ఆబ్జెక్టివ్స్. జనరల్ డేటా, డన్నింగ్ లెవెల్, డన్నింగ్ చార్జెస్, మినిమం అమౌంట్, డన్నింగ్ టెక్స్ట్. ఓకేనా? జనరల్ డేటా, డన్నింగ్ లెవెల్, డన్నింగ్ చార్జెస్, మినిమం అమౌంట్, డన్నింగ్ టెక్స్ట్ ఇవి చెప్పాలి. ఏపీపీలో ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్స్ ఎలా చెప్తామో ఇక్కడ ఇవన్నీ చెప్తాం. ఇది డన్నింగ్ ప్రొసీజర్ వి నీడ్ టు అసైన్ కస్టమర్ మాస్టర్ డేటా. కస్టమర్ మాస్టర్ డేటాకి డన్నింగ్ ప్రొసీజర్ అనేది అసైన్ చేయాలి. చేస్తేనే డన్నింగ్ లెటర్ అనేది కస్టమర్ కి వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. కస్టమర్ ఈజ్ నాట్ గివింగ్ ది పేమెంట్, వి విల్ సెండ్ ది డన్నింగ్ నోటీస్. కస్టమర్ అనేవాడు కంపెనీకి పేమెంట్ చేయకపోతే డన్నింగ్ నోటీస్ అనేది మనం ఫార్వర్డ్ చేస్తాం. సో మాక్సిమం మనం డన్నింగ్ నోటీస్ ఎన్ని ఫార్వర్డ్ చేయొచ్చు? మాక్సిమం వీ కెన్ సెండ్ 9 డన్నింగ్ నోటీసెస్ ఇంక్లూడింగ్ లీగల్ నోటీసెస్. ఈఎంఐ పే చేయరు, ఏం చేస్తారు? ఈఎంఐ పే చేయకపోతే ఏం చేస్తాము? లీగల్ గా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటారు. అట్లాగే ఎవరైతే కస్టమర్స్ పేమెంట్ చేయరో వాళ్ళకి రిమైండర్ నోటీసెస్ కాదు, లీగల్ నోటీసెస్ కూడా ఫార్వర్డ్ చేస్తాం కంపెనీ ద్వారా. సో మాక్సిమం మనం 9 డన్నింగ్ నోటీసెస్ అనేవి కస్టమర్ కి ఫార్వర్డ్ చేయొచ్చు విత్ హెల్ప్ ఆఫ్ ఎస్ఏపి ప్రోగ్రామ్. క్లియర్ కదా? డౌన్కి వెళ్ళండి. చూడండి, వాట్ ఈజ్ మీన్ బై గ్రేస్ పీరియడ్? గ్రేస్ పీరియడ్ అంటే మీనింగ్ ఏంటి? గ్రేస్ పీరియడ్ అనేది ఉపయోగిస్తాం కాన్ఫిగరేషన్స్ లో. ఇప్పుడు చేద్దాం మనం. ఆఫ్టర్ కంప్లీట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్, హౌ మెనీ డేస్ వీ కెన్ వెయిట్? ఆఫ్టర్ కంప్లీట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్ కంప్లీట్ అయిన తర్వాత హౌ మెనీ డేస్ వీ కెన్ వెయిట్ టు సెండింగ్ ది డన్నింగ్ రిమైండర్ నోటీసెస్. అంటే డన్నింగ్ నోటీస్ అనేది మీరు ఎప్పుడు ఫార్వర్డ్ చేస్తారు? ఆఫ్టర్ కంప్లీట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్, హౌ మెనీ డేస్ వీ కెన్ వెయిట్ టు సెండింగ్ ది డన్నింగ్ రిమైండర్ నోటీసెస్. మీరు ఎప్పుడు ఫార్వర్డ్ చేస్తారు అని ఉంటుంది. దాని గ్రేస్ పీరియడ్ అంటారు. 3 days ఉంటుందండి గ్రేస్ పీరియడ్ అనేది. ఓకేనా? 3 days ఉంటుంది. ఆ 3 days ఎలాగో చూద్దాం. నెక్స్ట్, ఫస్ట్ డన్నింగ్ నోటీస్, సెకండ్ డన్నింగ్ నోటీస్, థర్డ్ డన్నింగ్ నోటీస్ ఇలా ఉంటుంది. దీన్ని ఏమంటారు?
ఇంటర్వెల్ అంటారు. వాట్ ఇట్ మీన్ బై డన్నింగ్ ఇంటర్వెల్? డన్నింగ్ ఇంటర్వెల్ అంటే ఫస్ట్ డన్నింగ్ నోటీస్ ఫార్వర్డ్ చేస్తాం, సెకండ్ డన్నింగ్ నోటీస్ ఫార్వర్డ్ చేస్తాం. సో ఫస్ట్ డన్నింగ్ నోటీస్ కి సెకండ్ డన్నింగ్ నోటీస్ కి ఎన్ని రోజులు మనం వెయిట్ చేస్తాం? ఫస్ట్ డన్నింగ్ నోటీస్ టు సెకండ్ డన్నింగ్ నోటీస్, హౌ మెనీ డేస్ వీ కెన్ వెయిట్? సెకండ్ డన్నింగ్ నోటీస్ టు థర్డ్ డన్నింగ్ నోటీస్, హౌ మెనీ డేస్ వీ కెన్ వెయిట్? థర్డ్ డన్నింగ్ నోటీస్ టు ఫోర్త్ డన్నింగ్ డేస్, హౌ మెనీ డేస్ వీ కెన్ వెయిట్? అంటే ఫస్ట్ డన్నింగ్ నోటీస్ కి సెకండ్ డన్నింగ్ నోటీస్ కి ఎన్ని రోజులు మనం గ్యాప్ ఇస్తాము అంటారు. దీన్ని డన్నింగ్ ఇంటర్వెల్ అంటారు. ఓకే, దీన్ని డన్నింగ్ ఇంటర్వెల్ అంటారు. కిందికి వెళ్ళండి. డన్నింగ్ ఇంటర్వెల్ అంటారు. సో తర్వాత డన్నింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్నమాట. డన్నింగ్ ఎక్కడ చేస్తామో చూడండి. డన్నింగ్ ఏరియా, డిఫైన్ డన్నింగ్ ఏరియా, OB61 ఫస్ట్ స్టెప్. డిఫైన్ డన్నింగ్ ప్రొసీజర్, FBMP. డన్నింగ్ రన్, F150. ఇవి ఉంటాయి టోటల్గా. 1 minute కోటి 1 minute చూడండి. ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇవన్నీ కూడా. సో ఏపీపీ డన్నింగ్ ఒకేలా ఉంటుంది చూడు. డన్నింగ్ మామూలుగా ఏపీపీ కాన్ఫిగరేషన్ ఎక్కడ చేస్తాం? FBZPలో చేస్తాం. డన్నింగ్ కాన్ఫిగరేషన్స్ FBMPలో చేస్తాం. ఏపీపీ కాన్ఫిగరేషన్ FBZP, డన్నింగ్ కాన్ఫిగరేషన్ FBMP. ఏపీపీ రన్ F110, డన్నింగ్ రన్ F150. గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది, మీకు అర్థమవుతుంది. ఏపీపీ రన్ FBZP, డన్నింగ్ రన్ FBMP. సారీ, ఏపీపీ కాన్ఫిగరేషన్ FBZP, డన్నింగ్ కాన్ఫిగరేషన్ FBMP. ఏపీపీ రన్ F110, డన్నింగ్ రన్ F150. ఇవన్నమాట. సో డన్నింగ్ కాన్ఫిగరేషన్స్ చేద్దాము. డన్నింగ్ లెటర్ ఎలా జనరేట్ అవుతుంది ఏంటి ఇవన్నీ చూద్దాం ఒకసారి. ఓకేనా? వెళ్ళండి, SAPలోకి ఓపెన్ చేయండి. డన్నింగ్ అంటే మీనింగ్ ఏంటి? రిమైండర్స్. రిమైండర్స్ అని అర్థం అండి. ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళు ప్రాపర్గా పేమెంట్ చేయని వాళ్ళకి మనము డన్నింగ్ నోటీసెస్ అనేవి ఫార్వర్డ్ చేస్తాము. వెండర్ చేస్తాం, మన కస్టమర్ చేస్తాం. మన కస్టమర్ ఒక నోట్ క్రియేట్ చేయలేదు అనుకోండి. కస్టమర్ క్రియేట్ చేయలేదు అనుకోండి. కస్టమర్ తర్వాత చేద్దామండి, వెయిట్ చేయండి 1 minute. ఓకే, కస్టమర్ కూడా క్రియేట్ చేయాలి మనం, లేదంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన కస్టమర్ మాస్టర్ డేటాకి డన్నింగ్ ప్రొసీజర్ అనేది అసైన్ చేయాలి. ఎట్లయినా చేయొచ్చు. డిఫైన్ డన్నింగ్ ఏరియా OB61 కదా, పాత్ ద్వారా వెళ్దామా? వెళ్ళండి. SPROIMG. SPROIMG. SPROIMG, financial accounting, account receivable and account payable, business transaction, dunning, basic settings for the dunning, define dunning area. సో డన్నింగ్ ఏరియాని క్రియేట్ చేయలేము మనం. సో కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి గో టు న్యూ ఎంట్రీస్. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఎంటర్ చేయండి. అగైన్ ఎంటర్ చేయండి. ఎల్లో మెసేజ్ వస్తే ఎంటర్ కొడుతూ ఉండాలి పోయేంత వరకు. సో న్యూ ఎంట్రీ ఓపెన్ అయింది. సో డన్నింగ్ ఏరియా ఏమని ఇద్దాము? మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడే మీ డన్నింగ్ ఏరియా. ఓకే, డన్నింగ్ లెవెల్ ఏమైనా ఒక 2 letters ఇవ్వండి. TA కొని. ఓకే, TA. డిస్క్రిప్షన్ ఇవ్వండి. డన్నింగ్ ఏరియా ఫర్ TA55. సేవ్ చేయండి.
ఎంటర్ చేయండి. ఎల్లో మెసేజ్ వస్తే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే ఎల్లో మెసేజ్ అనేది కనిపించదు మనకి. డేటా వాస్ సేవ్డ్. నెక్స్ట్ డిఫైన్ డన్నింగ్ ప్రొసీజర్ ఎఫ్బిఎంపి కదా, ఎఫ్బిఎంపి పాత్ ద్వారా వెళ్దాం. ఎఫ్బిఎంపి ద డన్నింగ్ ప్రొసీజర్ టీ కోడ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. చేశారా? టైప్ చేయ ఫంక్షనల్ డిఫైన్ డన్నింగ్ ఏరియా ఎగ్జిక్యూట్ చేయండి. వెయిట్ అది కాదు, బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళి అక్కడ డన్నింగ్ ప్రొసీజర్లోకి వెళ్ళాలి. మనం ప్రొసీజర్ కదా చేయాల్సింది. కింద డన్నింగ్ ప్రొసీజర్ ఎలాబరేట్ చేయండి. డిఫైన్ డన్నింగ్ ప్రొసీజర్. డిఫైన్ డన్నింగ్ ప్రొసీజర్. సో డన్నింగ్ ప్రొసీజర్ పైన మనం క్లిక్ చేసాం. సో నెక్స్ట్ ఏం చేయాలి? మనం కొత్తగా ప్రొసీజర్ అనేది క్రియేట్ చేస్తున్నాం కాబట్టి న్యూ ప్రొసీజర్. వన్ మినిట్. సో న్యూ ప్రొసీజర్కి వెళ్ళాం. సో డన్నింగ్ ప్రొసీజర్ ఏమిద్దాము? మీ కంపెనీ కోడే మీ డన్నింగ్ ప్రొసీజర్. లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏమైనా తీసుకోవచ్చు. ఇవ్వండి, మీ కంపెనీ కూడా ఇచ్చేయండి. డన్నింగ్ ప్రొసీజర్ ఫర్ TA55. నెక్స్ట్ చూడండి, డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్ అన్నారు. 10 ఇస్తున్నాను. డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్ 10. నంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్ 4. సో డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్ అంటే మీనింగ్ ఏంటి? ఎన్ని రోజులకు ఒక్కసారి డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది? కస్టమర్కి ఎన్ని రోజులకు ఒకసారి డన్నింగ్ నోటీస్ ఫార్వర్డ్ చేస్తారు? ఎవ్రీ 10 days కి ఒక డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది. అట్లా 4 times వెళ్తుంది. ఎవ్రీ 10 days కి ఒక డన్నింగ్ నోటీస్ అనేది కస్టమర్కి వెళ్తుంది. అలా 4 times వెళ్తుంది. 4 అంటే 4 times. నంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్ 4 times. మన ఇండియాలో మాక్సిమం 9 డన్నింగ్, టోటల్ గా 9 డన్నింగ్ నోటీస్ అనేవి ఫార్వర్డ్ చేయొచ్చు. మన ఇండియాలో 4 వరకు చేస్తారనమాట. ఓకే. తర్వాత లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్ 3 తీసుకోండి. గ్రేస్ పీరియడ్ అంటే మీనింగ్ ఏంటి? ఈ రోజు మీరు ఇన్వాయిస్ పోస్ట్ చేశారు, 3 days గ్రేస్ పీరియడ్ ఉంటుంది. తర్వాత పైన ఒక 10 days ఉంది, టోటల్ గా 13 days. 14th డేనా డన్నింగ్ నోటీస్ అనేది కస్టమర్కి వెళ్తుంది. లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్ అంటే ఇన్వాయిస్ ఈరోజు పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఇన్వాయిస్ ఈరోజు పోస్ట్ చేసిన తర్వాత 3 days టైం ఉంటుంది. తర్వాత ఒక 10 days, టోటల్ గా 13 days. 14th డేనా డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది. తర్వాత సపరేట్ ట్రాన్సాక్షన్ డన్నింగ్, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ డన్నింగ్ తీసుకోండి. స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ డన్నింగ్ ఇచ్చేసారా? నెక్స్ట్ డన్నింగ్ టెక్స్ట్, పైన డన్నింగ్ టెక్స్ట్ చూడండి, దానిపైన క్లిక్ చేయండి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎలౌడా? 1 minute వెయిట్ చేయండి, ఒక ఎర్రర్ వస్తుంది. అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. 1 ఏమైనా ఉందా? 1 కానీ ఏమైనా డ్రాప్ డౌన్ చేసి చూడండి. ఇట్లా అందరికీ రాదు. ఇక్కడ ఇలా వస్తే మనము వెయిట్ ఇలా వస్తే మనం ఏం తీసుకోవచ్చు? కొంచెం వెయిట్ చేయండి, చెక్ చేస్తాను.
ఇక్కడ ఏమేమి ఉన్నాయి? I1 ఉందేమన్నా? I1 లేదా? స్టాండర్డ్ తీసుకోండి, 01 తీసుకోండి. వెయిట్ మీరేం చేయకండి, 1 minute. వన్ మినిట్ అండి. ఓకే, డన్నింగ్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. డన్నింగ్ టెక్స్ట్ ఎంటర్ చేయండి. సో డన్నింగ్ టెక్స్ట్ పైన క్లిక్ చేశారు. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సో డన్నింగ్ అనేది కస్టమర్కి అప్లికబుల్ అవుతుంది. వెండర్ కూడా చేయొచ్చు. ఇప్పుడు వెండర్ ఒక్కసారి కస్టమర్ అవుతాడు, అటువంటిప్పుడు వెండర్ కూడా చేయొచ్చు అనమాట. ఓకే, సో డన్నింగ్ టెక్స్ట్ అనేది క్లిక్ చేసాం, కంపెనీ కూడా ఇచ్చాం. కస్టమర్ కా వెండర్ కా? సో కస్టమర్ కాబట్టి మనం కస్టమర్ తీసుకున్నాం. నెక్స్ట్, సో ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ప్రొసీజర్ క్రియేట్ చేయాలి కదా. సో ఫస్ట్ ఏం చేద్దామంటే న్యూ కంపెనీ కోడ్ పైన క్లిక్ చేయండి. న్యూ కంపెనీ కోడ్, మీ కంపెనీ కోడ్ ఆల్రెడీ పిక్ అయింది, ఎంటర్ చేయండి. ఇక్కడ మీ కంపెనీ కోడ్ TA55 కదా. సపరేట్ నోటీస్ ఫర్ డన్నింగ్ లెవెల్ సెలెక్ట్ చేసుకోవాలి. సపరేట్ నోటీస్ ఫర్ డన్నింగ్ లెవెల్ సెలెక్ట్ చేశారు. సేవ్ చేయండి. సేవ్ చేశారు కదా. కంటిన్యూ చేయండి. బ్యాక్ వచ్చారా? వెయిట్. సో బ్యాక్ వచ్చిన తర్వాత వన్ మినిట్ వెయిట్ చేయండి. ఇది నాకు ఇక్కడ కొంచెం, నేను కార్లో కూర్చొని చెప్తున్నాను, మీ క్లాస్ కొంచెం కంఫర్టబుల్గా లేదు. 1 minute. ఓకే, డన్నింగ్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. డన్నింగ్ టెక్స్ట్ సో ఇక్కడ ఏమంటుంది, మీ కంపెనీ కోడ్ అడుగుతుంది, కస్టమరా వెండరా? సో కస్టమర్ కదా. సో మీ కంపెనీ కోడ్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. కస్టమర్ ఇచ్చేసాం. కంటిన్యూ. వెయిట్, ఇక్కడ చూడండి, 1 2 3 4 ఇవ్వండి. అక్కడ బాక్సెస్ ఉన్నాయి కదా. ఫస్ట్ 1 ఇవ్వండి, తర్వాత 2 ఇవ్వండి, 3 ఇవ్వండి, 4 ఇవ్వండి. సో 4 అంటే టోటల్గా 4 లెవెల్స్ తీసుకుంటున్నాం. టోటల్గా ఇక్కడ మనం 4 లెవెల్స్ తీసుకుంటున్నాం. అంటే ఏంటి, కస్టమర్కి 4 times డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవ్వాలి. స్టాండర్డ్ ప్రింట్ ఫార్మేట్ అంటారు. స్టాండర్డ్ ఇది F150_DUNN. F150 టైప్ చేయండి. అక్కడ నెక్స్ట్ ఫ్రమ్ దగ్గర టైప్ చేయండి. F150_DUNN. మీరు ఎంటర్ ఇవ్వకూడదండి. F150_DUNN అది కాదు. F150_DUNN _01. F150_DUNN 01. ఎంటర్ చేయండి. నెక్స్ట్ 3 లెవెల్స్, నెక్స్ట్ రిమైనింగ్ 3 లెవెల్స్ లో కూడా అలాగే రావాలి. F150 కింద యాడ్ చేయండి.
DUNN, ఇది స్టాండర్డ్ ప్రోగ్రామ్ ప్రింట్ ఫార్మేట్. F150 TUNN_01. నెక్స్ట్ F1, వెయిట్ ఇక్కడ థర్డ్ లైన్ నుండి 02 ఇవ్వండి. థర్డ్ లైన్ నుండి 02. F150_DUNN_01. F150_DUNN02. సో ఇదేంటిది? ప్రింట్ ఫార్మేట్. దీన్ని ఏమంటారు? ప్రింట్ ఫార్మేట్ అంటారు. స్టాండర్డ్ ప్రింట్ ఫార్మేట్ అంటారు. ఓకే, స్టాండర్డ్ ప్రింట్ ఫార్మేట్ అంటారు. 4 డన్నింగ్ లెటర్స్ అనేవి జనరేట్ అవ్వాలి కాబట్టి 4 లెవెల్స్ లో తీసుకున్నాం. ప్రింటింగ్ ఫార్మేట్, స్టాండర్డ్. ఓకే, నెక్స్ట్ వెయిట్ 1 minute. డన్నింగ్ లెవెల్స్ పైన క్లిక్ చేయండి. డన్నింగ్ లెవెల్స్. వెయిట్ ఇక్కడ చూడండి, లాస్ట్ లో వచ్చే ఆల్వేస్ డన్ ప్రింట్ ఆల్ ఐటమ్స్ అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఆ చెక్ బాక్సెస్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. టోటల్ 4 ఉన్నాయి కదా చెక్ బాక్సెస్ అన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డౌన్ లో కూడా ఆల్వేస్ డన్ ఇన్ లీగల్ డన్నింగ్ ప్రొసీజర్ లాస్ట్ లో అది కూడా సెలెక్ట్ చేయండి. 4 times వెళ్తున్నాయండి చూడండి. 4 times 4 డన్నింగ్ లెటర్స్ అనేవి ప్రింట్ అవుతాయి. క్లియర్ కదా? నెక్స్ట్ డన్నింగ్ చార్జెస్ పైన చార్జెస్ ఉన్నాయి చూసారా? నో అది కాదు. లెఫ్ట్ సైడ్ చార్జెస్ ఉన్నాయి చూసారా? చార్జెస్ పైన క్లిక్ చేయండి. అంటే లెఫ్ట్ సైడ్ చార్జెస్ చూడండి అది. సో ఈ చార్జెస్ కరెన్సీ, ఏ కరెన్సీలో చార్జెస్ అవ్వాలి? డాలర్స్ లోనా, INR లోనా? INR. కంటిన్యూ చేయండి. సో మినిమం అమౌంట్ ఎంతకు ఛార్జ్ అవ్వాలి? ఓకే, వెయిట్ ఇక్కడ 1 2 3 4 ఇవ్వండి. 1 2 3 4 నెక్స్ట్ రైట్ సైడ్ చార్జెస్, డన్నింగ్ చార్జెస్ దగ్గర ఇవ్వండి. డన్నింగ్ చార్జెస్ 200, 400, 600, 800. సో ఫస్ట్ డన్నింగ్ నోటీస్ కి 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. కస్టమర్ పేమెంట్ చేయలేదు. అగైన్ మళ్ళీ సెకండ్ డన్నింగ్ నోటీస్ కి 400 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. థర్డ్ డన్నింగ్ నోటీస్ కి 600, ఫోర్త్ డన్నింగ్ నోటీస్ కి 800. టోటల్గా ఎంత ఛార్జ్ చేస్తున్నాము? టోటల్గా కాదు, ఒక్కొక్క అంటే ఫస్ట్ లెవెల్లో ఫస్ట్ డన్నింగ్ నోటీస్ ఇచ్చాం 200 రూపీస్ పెనాల్టీ. సెకండ్ డన్నింగ్ నోటీస్ ఇచ్చాము 400, కస్టమర్ రెస్పాండ్ అవ్వలేదు. థర్డ్ డన్నింగ్ నోటీస్కి 600, ఇంకా కస్టమర్ రెస్పాండ్ అవ్వలేదు. నెక్స్ట్ డన్నింగ్ నోటీస్కి 800 ఇచ్చాం. అట్లా అంటే ఒక్కొక్క డన్నింగ్ నోటీస్కి ఒక్కొక్క విధంగా ఛార్జ్ అనేది చేస్తున్నాం. తర్వాత మినిమం అమౌంట్ పైన చూడు. మినిమం అమౌంట్ అంటే ఎంత అమౌంట్కి డన్నింగ్ ఛార్జెస్ అనేవి అప్లికబుల్ అవ్వాలి. కంటిన్యూ చేయండి. 1 2 3 4 ఇవ్వండి. ఎంత అమౌంట్కి డన్నింగ్ ఛార్జెస్ అనేవి అప్లికబుల్ అవ్వాలి అనేది ఇస్తున్నాం. మినిమం అమౌంట్ ఎంత తీసుకుందాము? ఎగ్జాంపుల్ 1000 రూపీస్. అంటే 1000 రూపీస్ ఉన్న వాళ్ళకే డన్నింగ్ ఛార్జెస్ అనేవి అప్లికబుల్ అవుతాయి. రిమైనింగ్ వాళ్ళకి అవ్వవు. 100, 100, 1000, 1000, 1000 ఇవ్వండి. అంటే ఇన్వాయిస్ వాల్యూ మినిమం లేదంటే బిల్ వాల్యూ 1000 రూపీస్ ఉండాలి. అంతకన్నా తక్కువ అయితే డన్నింగ్ ఛార్జెస్ అప్లికబుల్ అవ్వవు వాళ్ళకి. 1000 మోర్ దాన్ 1000 ఉన్న డాక్యుమెంట్స్ అన్నిటికీ కూడా డన్నింగ్ ఛార్జెస్ అనేవి అప్లికబుల్ అవుతాయి. అంటే 1000 ఆర్ మోర్ దాన్ 1000 వాళ్ళందరికీ కూడా డన్నింగ్ ఛార్జెస్ అనేవి అప్లికబుల్ అవుతాయి. ఇక్కడ సేవ్ ఆప్షన్ జస్ట్ బ్యాక్ వెళ్ళని చెప్తాను. ఇప్పుడు సేవ్ చేయండి. డన్నింగ్ ప్రొసీజర్ కంప్లీట్ చేసాం. సేవ్ చేయండి. ఓకే, డన్నింగ్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ చేసాం. ఈ ప్రొసీజర్ ఏంటి? డబుల్ క్లిక్ చేయండి దానిపైన. TA55 మీ డన్నింగ్ ప్రొసీజర్. ఇది మనం క్రియేట్ చేసినటువంటి డన్నింగ్ ప్రొసీజర్. కాన్ఫిగరేషన్స్ అనేవి కంప్లీట్ చేసాం. ఓకే, డన్నింగ్ కాన్ఫిగరేషన్స్ అనేవి కంప్లీట్ చేసాం. సో ఏం చేయాలి? డన్నింగ్ ప్రొసీజర్ అనేది మీ కస్టమర్ మాస్టర్ డేటాకి అసైన్ చేయాలి. లేదంటే కస్టమర్ క్రియేట్ చేయటం, లేదంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన కస్టమర్ కూడా అసైన్ చేయొచ్చు.
కస్టమర్ క్రియేషన్ XD01 లేదంటే కస్టమర్ చేంజ్ XD02 వెళ్ళండి. కస్టమర్ క్రియేషన్ అయితే XD01, మరి మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన కస్టమర్కి అసైన్ చేద్దాం. XD02 ఎంటర్ చేయండి. ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి, కింద ఇవ్వండి. పైన ఒక కస్టమర్ తీసుకోండి, క్లోజ్ చేయండి. కస్టమర్ ఇవ్వాలి, పైన టాప్లో కస్టమర్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. సో ఇక్కడ కంపెనీ కోడ్ డేటాకి వెళ్ళండి. కంపెనీ కోడ్ డేటా కరెస్పాండెన్స్ లోకి వెళ్ళండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ ఏముంది చూడండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ 0001 ఉండాలి, ఉంటేనే ఎంట్రీ అనేది ఆ కస్టమర్ డన్నింగ్. 0001 ఉంటేనే వెంటనే డ్యూ అవుతుంది. 0002 ఉంటే అవ్వదు, 0001 ఉండాలి, వెంటనే డ్యూ అవుతుంది అనమాట. కరెస్పాండెన్స్ లోకి వెళ్ళండి. సో మనం డన్నింగ్ ప్రొసీజర్ క్రియేట్ చేసాం. మీ కంపెనీ కోడే మీ డన్నింగ్ ప్రొసీజర్. డ్రాప్ డౌన్ చేయండి, కనిపిస్తుంది అది డన్నింగ్ ప్రొసీజర్. సో ఈ డన్నింగ్ ప్రొసీజర్ అనేది కస్టమర్ మాస్టర్ డేటాకి అసైన్ చేస్తున్నాం. ఏపీపీ రన్ అవ్వాలంటే వెండర్ మాస్టర్ డేటాకి పేమెంట్ టర్మ్ అసైన్ చేస్తాం. ఇక్కడ డన్నింగ్ ప్రొసీజర్ అసైన్ చేస్తున్నాం. ఓకే, సేవ్ చేయండి. ఓకే, సేవ్. శ్రీనివాస్ కస్టమర్ నేమ్. సో ఈ కస్టమర్కి మనం ఏం చేయాలి? ఐఎమ్ సారీ, మనం ఒక డన్నింగ్ ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి కదా, ఫస్ట్ మర్చిపోయాను. సో కస్టమర్ మాస్టర్ డేటాకి మనం ఏం చేసాము? డన్నింగ్ ప్రొసీజర్ అనేది అసైన్ చేసాము. నెక్స్ట్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 సింగిల్ స్క్రీన్, F-22 డబల్ స్క్రీన్. F-22కి వెళ్ళి డబల్ స్క్రీన్లో చేద్దాం. మీరు సింగిల్ స్క్రీన్ ఆల్రెడీ యూజ్ చేశారు నంబర్ ఆఫ్ టైమ్స్. F-22 డబల్ స్క్రీన్. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. ఇక్కడ 01 కస్టమర్ 01 అంటే కస్టమర్ తీసుకో, లాస్ట్లో కస్టమర్ ఇవ్వండి. కస్టమర్ ఇచ్చేశారు, ఎంటర్ చేయండి. డిఆర్ డాక్యుమెంట్కి నెంబర్ రేంజ్ మిస్సింగ్ న్యూ సెషన్ తీసుకొని 18కి నెంబర్ రేంజ్ క్రియేట్ చేయండి. FBN1 కంపెనీ కోడ్ ఇవ్వండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. నెంబర్ రేంజ్ ఏమి లాస్ట్ నెంబర్ ఏముంది చూసారు ఇక్కడ? 7000 ఉందా? 9000 కూడా కనిపిస్తుంది, 13,000 కూడా కనిపిస్తుంది. ఓకే, 18/2025. లాస్ట్ నెంబర్ ఏమి ఇచ్చారో చెక్ చేసుకోండి. $11,000, 12,000 కూడా కనిపిస్తుంది. 13,000 to 14,000 ఇవ్వండి. $13,000 మీ ఇష్టం. ఎంటర్ సేవ్. ఇంటర్లో ఓవర్లాప్ అంటే కరెక్ట్గా ఇవ్వండి, లేదంటే పని చేయండి. ఇక్కడ చూడండి, 1001 నుండి 2000 వరకు NR స్టేటస్ 0 ఉంది. ఇదేంటి ఇక్కడ 18 ఇలా ఇచ్చారంటే 18 ఏంటి ఇలా ఇచ్చారంటే ఇక్కడ కింద 00. ఆల్రెడీ 18 ఎందుకు ఇలా డిఫైన్ చేసి రాంగ్ డిఫైన్ చేశారంటే 18కి నంబర్ 18 ఎక్కడ చూడండి, 2025 ఫ్రమ్ టు 00 ఇచ్చారేంటి? అది సెలెక్ట్ చేసి డెలిట్ చేయండి ఫస్ట్.
ఫస్ట్ ఇక్కడ చూడండి ఎక్కడి వరకు ఉన్నాయో, తర్వాత చేద్దాం. 1300 ఉంది. నేను చెప్పింది ఇవ్వండి. 14 ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి 1400 టు 18 కి నెంబర్ లైన్ మిస్సింగ్ ఎర్రర్ ఫామ్ అయింది కాబట్టి 18 తీసుకుంటున్నాం. 2025 14,000 100 ఏంటండి, 1000 ఇవ్వండి సార్, థౌజండ్స్ లో ఉన్నారు కదా. టు 14,500 ఎంటర్ సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. సెషన్ క్లోజ్ చేసి ఆ సెషన్కి వెళ్ళండి. ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం కదా. అమౌంట్ తీసుకోండి, ఎంటర్ చేయండి. అమౌంట్ ఎంత? 1 lakh, మీ ఇష్టం. 1 lakh ఆర్ ఎనీ అమౌంట్. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ టెక్స్ట్ దగ్గర ఇవ్వండి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ టుమారో 6:30 జాయిన్ అవ్వండి. ఆయన 6:30 జాయిన్ అవ్వమంటున్నారు కోటి గారు. 6:30 ఆయన యూఎస్ లో ఉంటారు కదా. 6:30 జాయిన్ అవ్వండి. ఆయనకి ఏదైనా వర్క్ ఉండొచ్చు మేబీ. 6:30 జాయిన్ అయితే మనం కొంచెం ఫాస్ట్గా ఇప్పుడు జిఎస్టీ చెప్తారు. ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ టోటల్గా 2 hours తీసుకుంటుంది మేబీ, యాజ్ ఆన్ మై నాలెడ్జ్. కొంచెం లెంతీ ఉంటుంది. 50 ఇవ్వండి. 50 పోస్టింగ్కి 50. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ కదా, సేల్స్ అకౌంట్ ఇవ్వండి. సేల్స్ అకౌంట్ సేల్స్ అకౌంట్ ఎంటర్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. తెలుసు కదా మీకు. వెయిట్ ఎలా ఇస్తారు, కోటి అవ్వదు కదా. స్టార్ ఇవ్వండి. అమౌంట్ దగ్గర స్టార్ ఇవ్వాలి, అమౌంట్ కాపీ అవుతుంది. టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వాలి. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. కంప్లీటెడ్. సేవ్ చేయండి. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్ డన్నింగ్ రన్ F150 ఎండ్ యూజర్ యాక్టివిటీ. డన్నింగ్ ఎవరు రన్ చేస్తారు? ఎండ్ యూజర్ చేస్తారు. ఓకేనా. టీ కోడ్ అండి F150, లేదంటే పాత్ ద్వారా వెళ్దాం. /n ఇవ్వండి. /n కొంచెం స్లోగా చేయాలి కోటి గారు. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ రిసీవబుల్, పీరియాడిక్ ప్రాసెసింగ్. రన్ చూసారా? ఏపీపీ రన్ ఉంది. F110 డన్నింగ్ రన్. కింద ఏపీపీ రన్ ఉంది చూడండి, F110. సో డన్నింగ్ రన్ అయితే ఏం తీసుకోవాలి మనం? డన్నింగ్ అయితే F150. సో మనం డన్నింగ్ రన్ చేయాలి కాబట్టి డన్నింగ్ రన్కి వెళ్తున్నాం. F150 ఇవ్వండి. ఇక్కడ చూడండి, ఏ డేట్ ఇవ్వాలి? యాక్చువల్గా డన్నింగ్ ఏ రోజు అయితే రన్ చేయాలనుకుంటున్నామో ఆ డేట్ ఇవ్వాలి. ఈరోజు మనం ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. ఈ రోజు నుండి 3 days అనమాట. 3 days అంటే 12, 13, 14. తర్వాత ఒక 10 days. 10 days అంటే ఏమొస్తుంది? 25 వస్తుందా? అలా డ్రాప్ డౌన్ చేయొద్దు కోటిగా. డ్రాప్ డౌన్ చేయొద్దండి, వేరే వాళ్ళు మనం యూజ్ చేయకూడదు. డ్రాప్ డౌన్ చేస్తే డన్నింగ్ రన్ అవ్వదు. చూడండి, వినండి. ఇక్కడ టోటల్గా 3 days గ్రేస్ పీరియడ్ అనుకున్నాం మనం కాన్ఫిగరేషన్లో. తర్వాత డన్నింగ్ లెటర్ ఎప్పుడు జనరేట్ అవ్వాలి? ఎవ్రీ 10 days కూడా జనరేట్ అవ్వాలి. 3 days గ్రేస్ పీరియడ్ ప్లస్ 10 days, టోటల్ 13 days. 14th డేన డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది. సో ఈ రోజు నుండి 14th డే అంటే ఏ డేట్ అవుతుంది చూడండి? ట్వంటీ 25th అవుతుందా? 10 days కంప్లీట్ అవ్వాలి కదా. 26th అనుకుంటున్నాను నేను. ఈరోజు మనం మీరు యుఎస్ టైంలో ఉన్నారా? ఇక్కడ మాకు 11 ఇక్కడ 12 చూపిస్తుంది ఇండియన్ టైమింగ్ ప్రకారం. మీరు అక్కడ చేస్తారు కాబట్టి అక్కడ టైం తీసుకోలేము. అవుతుందా అవ్వదు అప్పుడు?
సరే 25 ఇవ్వండి, ఒకవేళ అవ్వకపోతే మార్చేద్దాం, ఏం చేద్దాం. సర్వర్ ఇండియన్ టైం ఇది. ఆ? సర్వర్ ఇండియన్ టైం ప్రకారం రన్ అవుతుంది. ఇండియన్ టైమింగ్ ఉందా? సర్వర్ ఇండియా టైం. అవును, కరెక్టే కదా. చూడు 3 days అంటే 12, 13, 14 3 days, తర్వాత 10 days 15 నుండి క్యాలిక్యులేట్ చేయండి. 10 days అంటే 25 కదా. 26th వెళ్ళాలి డన్నింగ్ నోటీస్. 3 days గ్రేస్ పీరియడ్, 12, 13, 14 గ్రేస్ పీరియడ్, తర్వాత డన్నింగ్ ఇంటర్వెల్ ఎవ్రీ 10 days ఒకటి వెళ్తుంది, అంటే 10 days తీసుకుంటున్నాం, అంటే 13 days కంప్లీట్ అయిపోయింది. 14th డేనా, దాని 14th డే అంటే ఏమవుతుంది, 26 అవుతుంది కదా, 26 కదా. 1, 2, 3, 4, 5 13 days ఎక్కడికి 13 days అయిపోయింది సార్. 25కి 13 అవుతుంది, అంతే కదా. 25, 30, 24కి 13th డే 24. అలా ఎలా అవుతుంది? You have 6, you have 7. 1, 2, 3 3 days, 13కి 3 days అవుతుంది. 12, 13, 14కి 3 days అవుతుందండి. తర్వాత 10 days అంటే 25 కదా. 14th డే అంటే ఏదవుతుంది? 14th డే అయితే 26 అవుతుంది. 14th డే 26 అవుతుంది. 25 తీసుకుంటే మనకి 13 days కంప్లీట్ అవుతుందండి. 14th డేనే వెళ్ళాలి డన్నింగ్ నోటీస్. చూడండి, 25 తీసుకుంటే 13 days అవుతుంది కరెక్ట్ గా. 14th డేనే వెళ్ళాలి డన్నింగ్ నోటీస్ అనేది, అంటే 26 వెళ్ళాలి, అంతే కదా. 26 వెళ్ళాలి మనకి. 3 days ప్లస్ ఒక 10 days, టోటల్ 14 days, సారీ 13 days. 14th డేనే డన్నింగ్ నోటీస్ అనేది వెళ్ళాలి. 3 days గ్రేస్ పీరియడ్, 11, 12, 13 3 days గ్రేస్ పీరియడ్, తర్వాత 10 days యాడ్ చేయండి, 25 అవుతుంది, అంటే టోటల్ 13 days. 14th డేనే ఇండియా డే 12 కదా సార్ ఇప్పుడు. అదే 12 కదా. కాబట్టి 13, 14th డేని వెళ్ళాలి. 14th డే అంటే ఏమొస్తుంది, 26 వస్తుంది. అక్కడ 26 ఇవ్వండి, 26/05/2025. ఇక్కడ డన్నింగ్ టెక్స్ట్ అని ఇవ్వండి, ఐడెంటిఫికేషన్ డన్నింగ్ టెక్స్ట్. DUNN 1 అని ఇవ్వండి. పోనీ పారామీటర్స్కి వెళ్ళండి. డేట్ ఏ రోజు, డన్నింగ్ డేట్ టెక్స్ట్ డేట్ ఈరోజు 26th 26/05/2025. డాక్యుమెంట్ పోస్టెడ్, ఏ రోజు పోస్ట్ చేసాం డాక్యుమెంట్, ఈ రోజు డేట్ తీసుకోండి, 12/02/2025. 12/05/2025. డాక్యుమెంట్ డేట్ పైన ఇచ్చేసాం, సారీ డన్నింగ్ డేట్ పైన తీసుకున్నాం. క్రింద చూడండి, పైన తీసుకుని డన్నింగ్ ఏ రోజు వెళ్ళాలి, 14 days తర్వాత డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది. డన్నింగ్ పోస్ట్, సారీ డాక్యుమెంట్ ఏ రోజు పోస్ట్ చేసాం, ఈ రోజు పోస్ట్ చేసాం. కింద కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇచ్చారా? కంపెనీ కోడ్ ఇవ్వండి. తర్వాత చూడండి, 2 దగ్గర అవసరం లేదు, 2 దగ్గర నాట్ రిక్వైర్డ్. కస్టమర్, ఏ కస్టమర్కి వెళ్ళాలి? మన దగ్గర ఒకదే కస్టమర్ తీసుకున్నాం, లేదు మీ దగ్గర 100 customers ఉంటే ఫ్రమ్ దగ్గర 2 దగ్గర సీక్వెన్షియల్లో యాడ్ చేసుకోవచ్చు. నాన్ సీక్వెన్షియల్లో కూడా మీరు కాపీ పేస్ట్ చేసుకుని, కస్టమర్ నంబర్స్ కాపీ పేస్ట్ చేసుకుని అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ద్వారా యాడ్ చేయొచ్చు. బట్ ఎనీవే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, కస్టమర్ నెంబర్ తీసుకుంటున్నాం. డ్రాప్ డౌన్ చేసి కస్టమర్ నెంబర్ ఇవ్వండి. సో ఏ కస్టమర్ ఆ కస్టమర్ తీసుకోవాలి. సో పారామీటర్స్ అన్ని ఇచ్చేసాం. సేవ్ చేయండి, సేవ్ అండ్ బ్యాక్. లాస్ట్ లో మెసేజ్ చూడండి, సేవ్ అయినట్టు మెసేజ్ వచ్చింది. బ్యాక్ వెళ్ళారు. సో బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, కొంచెం కేర్ఫుల్ గా చేయాలి, కంగారు పడకండి. పైన షెడ్యూల్ అని ఒక క్లాక్ సింబల్ అని చూసారా, షెడ్యూల్ టాప్ లో షెడ్యూల్ అని చూడండి.
షెడ్యూల్ పైన క్లిక్ చేయండి, అదే క్లాక్ సింబల్. మన అవుట్పుట్ డివైస్ ఏంటి? LP01. మన అవుట్పుట్ డివైస్ ఏంటి? LP01. కంటిన్యూ చేయండి. సో మన అవుట్పుట్ డివైస్ LP01 ఇచ్చాం. సో డన్నింగ్ ఏ రోజు అవ్వాలి? ఆ రోజు డేట్ తీసుకోవాలి. ఆ డేట్ మనకి స్టార్ట్ డేట్ అంటే ఏ డేట్ తీసుకోవాలి? 26 కదా, ఆ డేట్ ఇవ్వండి. స్టార్ట్ డేట్ 26/05/2025. ఇక్కడ డేట్ కేర్ఫుల్గా ఇవ్వండి, టుడే డేట్ ఇవ్వకూడదు. డన్నింగ్ ఏ రోజు ప్రాసెస్ అవ్వాలో ఆ రోజు డేట్ ఇస్తున్నాం. స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేసుకోవాలి. క్రింద స్టార్ట్ ఇమీడియట్లీ టైం కూడా తీసుకోవచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్. లాస్ట్ షెడ్యూల్ LP01 ఉంది కదా, షెడ్యూల్ పైన క్లిక్ చేయండి. షెడ్యూల్ వెయిట్ ఇక్కడ చూడండి, డన్నింగ్ సెలెక్షన్ రన్నింగ్ అని చూసారా? ఆ లైన్ సెలెక్ట్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయదు, సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అంటే బ్రాకెట్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్రాకెట్స్ యాడ్ అయినాయి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్రాకెట్స్ యాడ్ అయినాయి. డన్నింగ్ సెలెక్షన్ కంప్లీట్ అని వచ్చేంత వరకు ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేయండి. డన్నింగ్ సెలెక్షన్ కంప్లీట్ అని వచ్చేంత వరకు ఎంటర్ చేయాలి. చూసారా, డన్నింగ్ సెలెక్షన్ కంప్లీట్ అని వచ్చింది. ఇట్లా వచ్చేంత వరకు సెలెక్ట్ చేసి ఎంటర్ చేయాలి మీరు. ఓకే, నెక్స్ట్ డన్నింగ్ ప్రింట్అవుట్ పైన చూడండి, క్లిక్ చేయండి. మన అవుట్పుట్ డివైస్ ఏంటి? LP01 ఇవ్వండి, కంటిన్యూ చేయండి. మన ప్రింటర్ SAP ప్రింటర్ LP01 ఇవ్వాలి, కంటిన్యూ చేయాలి. వెయిట్, నెక్స్ట్ డేట్ మార్చాలి. రన్నింగ్ ఈరోజు స్టార్ట్ అవుతుంది 26/05/2025 ఇవ్వాలి. స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ లో ఉండాలి. ప్రింట్ పైన క్లిక్ చేయండి. ప్రింట్ డన్నింగ్ ప్రింట్అవుట్ రన్నింగ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అంటే బ్రాకెట్స్ వస్తున్నాయి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్రాకెట్స్ యాడ్ అవుతున్నాయి చూడండి. సో ఎంటర్ చేస్తూ ఉండాలి, కంప్లీట్ అయ్యేంత వరకు ఎంటర్ చేయాలి. చూసారా, డన్నింగ్ ప్రింట్అవుట్ ఈజ్ కంప్లీటెడ్ అని వచ్చింది. అప్పటి వరకు ఎంటర్ చేస్తూనే ఉండాలి. తర్వాత చూడండి, డన్నింగ్ హిస్టరీ టాప్ లో ఉంది. డన్నింగ్ హిస్టరీ క్లిక్ చేయండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. మీకు డైరెక్ట్గా వచ్చేసింది ఏంటి? చూడండి, ఇలా మీకు డైరెక్ట్ మీరు ఎంత అమౌంట్ ఇచ్చారు? 1 lakh ఇచ్చారు. ఇది డన్నింగ్ సంబంధించింది అనమాట. కొంతమందికి ఇంకా మీకు డైరెక్ట్గా వచ్చేసిందండి. ఇంకా కొన్ని ఆప్షన్స్ వస్తుంది. మీకు ఏమన్నా వస్తే కనుక మీరు ఏం చేయాలంటే ప్రింట్ ప్రివ్యూ వాటికి వెళ్ళాలి. ఓకే, మీకు డైరెక్ట్గా వచ్చేసిందండి. అప్డేట్ అయిందేమో సర్వర్ ఏమైనా. ఓకే, ఫైన్, నో ఇష్యూ. ఇక్కడ ఏం చేయాలంటే మీరు 1 minute వెయిట్ చేయండి. డిస్ప్లే డన్నింగ్ నోటీస్ వెళ్ళండి. సెలెక్ట్ చేసుకోండి కింద లెటర్, అది అమౌంట్ ఎంత 1 lakh ఎంత సెలెక్ట్ చేయండి ఒకసారి. వెయిట్ ఇక్కడ ఏమొచ్చింది? మీరు వెయిట్ చేయండి. ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనము డిస్ప్లే డన్నింగ్ వెయిట్ 1 minute అండి. ఇక్కడ కొంచెం చెక్ చేద్దాం, నాకు కంఫర్టబుల్గా లేదు ఇక్కడ. ప్రింట్ ప్రివ్యూలోకి వెళ్ళండి. ప్రింట్ ప్రివ్యూ LP01 ఇచ్చారా? LP01 కంటిన్యూ. వచ్చింది, డన్నింగ్ నోటీస్ వచ్చింది చూసారా? ఇది ఫస్ట్ డన్నింగ్ నోటీస్. పైన చూడండి, కస్టమర్ నేమ్ ఉంది చూడండి. కస్టమర్ నేమ్ పైన ఉంటుంది. కస్టమర్ నేమ్, ఇన్వాయిస్ పోస్టెడ్ డేట్. ఓకేనా? కస్టమర్ నేమ్, కస్టమర్ కాంటాక్ట్ నంబర్, డన్నింగ్ నోట్, కస్టమర్ డ్యూ డేట్, ఏ రోజు పే చేయాలి. ఎందుకు 26 ఫార్వర్డ్ చేసాం. ఇన్వాయిస్ ఏ రోజు పోస్ట్ చేసాం? 12th పోస్ట్ చేసాం. ఓకే, కింద మొత్తం డేటా ఉంది. 1 lakh అమౌంట్. ఎంత ఛార్జెస్ ఎంత యాడ్ అయినాయి? లాస్ట్లో 200 రూపీస్ యాడ్ అయినాయి. 200 రూపీస్ ఛార్జెస్ యాడ్ అయినాయి.
సో ఇక్కడ కనిపించేది స్టాండర్డ్ ఫార్మేట్ అండి. ఇది మీకు రియల్ టైం ప్రాజెక్ట్స్ లో ఉపయోగపడదు, యూస్ఫుల్ అవ్వదు. స్టాండర్డ్ ఇదంతా కూడా మీరు ప్రాజెక్ట్ లోకి వెళ్తే యూస్ఫుల్ అవ్వదు. స్టాండర్డ్ ఇది ప్రాజెక్ట్ లోకి వెళ్తే అబాపర్ తో కలిసి వర్క్ చేయించాము. డన్నింగ్ నోటీస్ ఎవరితో కలిసి వర్క్ చేశారంటే అబాపర్ తో కలిసి చేయించాము అని చెప్పాలి. స్టాండర్డ్ డన్నింగ్ నోటీస్ ప్రాజెక్ట్ లోకి వెళ్తే అబాపర్ తో కలిసి చేయించాము అని చెప్పాలి. ఇది స్టాండర్డ్, ఇది పనికిరాదు ప్రాజెక్ట్ లో. మన దగ్గర అబాపర్ లేరు కాబట్టి ఉన్నదాన్ని ఉపయోగించుకుంటున్నాం అంతే. అర్థమైంది? డన్నింగ్ నోటీస్ అర్థమైందా ఎలా వస్తుంది అనేది? ఇది స్టాండర్డ్ ఫార్మేట్. డన్నింగ్ ఫార్మేట్ ఇది ఇక్కడ కనిపించేది రియల్ గా ఉండదు అనమాట. సో అబాపర్ తో కలిసి మీరు ఏం చేస్తారు? డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ చేస్తారు. స్టాండర్డ్ ఫార్మేట్. అర్థమైందా లేదు ఎంతవరకు? సార్ అర్థమైంది. సేమ్ సెకండ్ నోటీస్ కూడా ఇలాగే చేయాలా సార్? సెకండ్ నోటీస్ కూడా చేద్దామా? మనం ఫస్ట్ చేద్దాం డన్నింగ్ సార్. నోటీస్, సెకండ్ డన్నింగ్ నోటీస్ అనే ఫస్ట్ డన్నింగ్ నోటీస్ అనేది క్రియేట్ చేసేసాం. సో సెకండ్ డన్నింగ్ నోటీస్ కూడా సేమ్ ప్రాసెస్ ఇలాగే చేయాలి. సో మనకి ఆయన అడిగారు కాబట్టి సెకండ్ డన్నింగ్ నోటీస్ కూడా జనరేట్ చేద్దాం. ఓకే, ఎలా చేద్దాం? సెకండ్ డన్నింగ్ నోటీస్ ఫస్ట్ టీ కోడ్ ఏంటి? సేమ్ టీ కోడ్ ఇవ్వండి, లేదంటే బ్యాక్ వెళ్ళండి, F150కి వెళ్ళండి. ఫస్ట్ డన్నింగ్ నోటీస్ అనేది క్రియేట్ చేసేసాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? సెకండ్ డన్నింగ్ నోటీస్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ డేట్ ఏ రోజు వెళ్తుంది డన్నింగ్ నోటీస్? సెకండ్ డన్నింగ్ నోటీస్ చెప్ప 10 days కదా. 10 days 26 నుండి 10 days క్యాల్కులేట్ చేయండి. 27 1 2 3 4 5 6 వెయిట్ 26 ఇచ్చామా అది? 1 2 3 4 5 6 7 8 9 10 అంటే 6th వెళ్తుంది. నెక్స్ట్ మంత్ 6th వెళ్తుందండి. 10 days అంటే నెక్స్ట్ మంత్ 6th అంతే కదా? 7th అవుతుందా? 31 ఉంది కదా? 5th అవుతుందా? 26 కంప్లీటెడ్ కదా? 27 నుండి తీసుకున్నాం. 1 2 అంటే 6th అవుతుంది. సో నెక్స్ట్ మంత్ 6th కి సెకండ్ డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ చేయాలి. గ్రేస్ పీరియడ్ ఇంకా అవసరం లేదు, ఫస్ట్ టైం మాత్రమే తీసుకుంటాం. 3 days గ్రేస్ పీరియడ్ అవసరం లేదు. ఇక్కడ డేట్ ఇవ్వండి, 6/06/2025. డన్నింగ్ 2 అని ఇవ్వండి. 1 తీసేసి 2 ఇవ్వండి. అక్కడ 2 ఇచ్చారా? ఎంటర్ చేయండి. పారామీటర్స్కి వెళ్ళాలి. పారామీటర్స్లోకి ఇంతకుముందు చేసాం సేమ్ ప్రాసెస్. పారామీటర్స్ 06/06/2025. డాక్యుమెంట్ పోస్టెడ్ డేట్, ఈరోజు డేట్ ఇవ్వండి. కంపెనీ కోడ్ అండ్ కస్టమర్ తీసుకోవాలి, సేవ్ చేయాలి. సార్ ఇక్కడ డాక్యుమెంట్ పోస్ట్ డేట్ అనేది మనం ఫస్ట్ ఏది ఇచ్చామో ఆ డాక్యుమెంట్ డేట్ కదా సార్ ఇవ్వాల్సింది? అదే కదా మనం తీసుకుంది. ఎంటర్ సేవ్, ఓకే సార్. అదే ఇవ్వాలండి. ఇచ్చారా? సేవ్ చేయాలి. సేవ్ చేశారు కదా? సేవ్ చేసి స్టేటస్లోకి వెళ్ళండి. స్టేటస్ షెడ్యూల్ పైన క్లిక్ చేయాలి. మన అవుట్పుట్ డివైజ్ ఏంటి? LP01. సో స్టార్ట్ డేట్ అంటే ఏం తీసుకోవాలి? ఏ రోజు వెళ్ళాలి డన్నింగ్ నోటీస్ అనేది? 06/06/2025. స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేయాలి మ్యాండేటరీగా. షెడ్యూల్డ్ క్లిక్ చేయండి. షెడ్యూల్ సెలెక్ట్ చేసి కంప్లీట్ కొంతమందికి నెట్వర్క్స్ లో ఉంటే అవ్వదండి, కాబట్టి సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తూ ఉండండి. సో కంప్లీట్ అవ్వాలి. సో కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తాం మనం? డన్నింగ్ ప్రింట్అవుట్ LP01 కంటిన్యూ. సో డన్నింగ్ ప్రింట్అవుట్ ఇచ్చేసాం. డేట్ ఇవ్వాలి. ఏ డేటు? 06/06/2025. స్టార్ట్ ఇమీడియట్లీ. LP01 సెలెక్ట్ లో ఉండాలి. ప్రింట్ పైన క్లిక్ చేయండి. ప్రింట్ డన్నింగ్ ప్రింట్అవుట్ రన్నింగ్ సెలెక్ట్ చేయాలి.
కంప్లీట్ చేశారా? వెయిట్ కంప్లీట్ అని వచ్చింది. కంప్లీట్ అని వచ్చిన తర్వాత డన్నింగ్ హిస్టరీకి వెళ్ళాలి. ఆ హిల్ స్టేషన్ ఆప్షన్ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఎగ్జిక్యూట్. సెకండ్ లెవెల్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ తీసుకున్నాం కదా ఇంతకు ముందు. 1 lakh అమౌంట్ అనేది సెకండ్ అవి సెలెక్ట్ చేశారా? అమౌంట్ సెలెక్ట్ చేశారా? డిస్ప్లే డర్నింగ్ నోటీస్ వెళ్ళండి. ఇక్కడ ఏం చేయాలి? ప్రింట్ ప్రివ్యూ. LP01. చూసారా? డేట్ చెక్ చేసుకోండి. డేట్ అండ్ ఇంకొకటి ఏం యాడ్ అవ్వాలి మనకి? ఇంకోటి ఏం యాడ్ అవ్వాలి? కమింగ్ టు చూసారా? 400 రూపీస్ యాడ్ అయింది కదా పెనాల్టీ. యాడ్ అయిందా లేదా? సో ఇట్లా మీరు ఎన్ని నోటీస్ అంటే 4 నోటీసెస్ మన ఇండియాలో 4 చేస్తారు, ఎందుకంటే ఎక్కువ చేయరు. 4 డర్నింగ్ నోటీసెస్ ఇస్తారు. కస్టమర్ రెస్పాండ్ అవ్వకపోతే లీగల్ నోటీస్ ఇస్తారు అంతే ఇండియాలో. బట్ మాక్సిమం 9 వరకు చేయొచ్చు. యాజ్ పర్ SAB ప్రకారం మనకు 9 డర్నింగ్ నోటీసెస్ కస్టమర్స్ కి ఫార్వర్డ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? క్లియరా కదా? క్లియర్ సార్. రైట్. మీకు ఇంకోటి కావాలంటే డేట్ మార్చుకోండి. నెక్స్ట్ డన్నింగ్ లెటర్ 3 కూడా జనరేట్ చేయొచ్చు. ఓకే సార్. ఓకే కస్టమర్ పేమెంట్ చేశాడు అనుకోండి, వాళ్ళకి డన్నింగ్ నోటీస్ జనరేట్ అవ్వదు. అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉంటేనే అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకే రైట్. ఓకే సార్. ఓకే సార్. నెక్స్ట్ టుమారో 6:30 జాయిన్ అవ్వండి. ఇన్పుట్ GST, అవుట్పుట్ GST మాక్సిమం యాజ్ ఆన్ మై నాలెడ్జ్ 2 hours పడుతుందండి. లేదంటే 2 parts గా చెప్పుకోవచ్చు, మీ ఇష్టం. మీకు ఎలా కావాలంటే అలా చెప్తాను. ఎలా చెప్దాం? 2 days చెప్దామా? 1 day చెప్పేద్దామా? ఓకే సార్. 2 parts చెప్పండి. 2 parts 2 parts అయితే 7కి జాయిన్ అవ్వండి. సరే 6:30కి జాయిన్ అవ్వండి, చూద్దాం. సాటర్డే సండే ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టుకుందామండి కోటి గారు. పెడదాం సార్. సాటర్డే సండే అంటే మనకి 18, 19, 20 18, 20 పెట్టుకుందాము. సరే క్లియర్ కదా? అయిపోయింది కదా? నెక్స్ట్ క్లాస్ రేపు మార్నింగ్ 6:30కి జాయిన్ అవ్వండి. ఇన్పుట్ GST కంప్లీట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాబాయ్, గుడ్ నైట్. సారీ గుడ్ డే, థ్యాంక్ యూ. సార్ ఇదే నా లింక్ వేరేదే సార్? లింక్ మీకు డైలీ నేను వాట్సాప్ చేస్తున్నాను కదా, అదే లింక్ అండి. లింక్ మనకి ఇది జూమ్ కదా, లింక్ చేంజ్ అవుతుంది. వాట్సాప్ గ్రూప్ చెక్ చేసుకోండి డైలీ. ఓకే సార్. ఓకే. కోటి గారు నిన్న మనం చెప్పారు కదా విట్రోలింగ్ ట్యాక్స్ నోట్స్ సార్ ఫార్వర్డ్ చేయరా? సెండ్ చేయరా? హలో కోటి గారు. ఓకే రైట్.